నా సర్వస్వమా యేసయ్యా. ఎక్కడున్నాడు యేసయ్యా? ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. నేను పిలిస్తే చాలు. అందుకే ప్రకటన 3:20 అన్నాడు, ఇదిగో ఇదిగో నేను ఎక్కడ నిల్చున్నాను, తలుపు వద్ద నిలిచి ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడండి, తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన శబ్దమును విని తలుపు తెరిస్తే ఆయన ఏమంటున్నాడు? నేను లోపలికి వస్తా. ఆమేన్. లోపలికి వస్తా. లోపలికి వచ్చి అడ్డే ఉంటానా? కాదండి, నేను ఆయనతో పాటు భుజిస్తా, ఆయన నాతో పాటు భుజిస్తాడు. ఏం భుజిస్తాడంటే చికెన్ బిర్యానీ కాదు, ఆత్మీయ భోజనం ఆయన మీకు. ఆత్మీయ భోజనం, వాక్యమైన భోజనం ఆయన మీకు ఇస్తాడు. మీ హృదయమైన దారిని తెరిస్తే, తలుపును తెరిస్తే ఆయన మీ హృదయంలో వస్తాడు. వాక్యమైన రెండంతల ఖడ్గముతో ఆయన మీతో మాట్లాడతాడు. ఆత్మీయ భోజనం మీకు ఇచ్చి తృప్త